మనందరికీ తెలిసింది. మన రామాయణంలో రాముని తర్వాత భరతుడు, తర్వాత లక్ష్మణుడు, తర్వాత శత్రుఘ్నుడు జన్మించారు. కానీ మనం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని ఎందుకంటాము? దశరథ మహారాజుకి 4 కుమారులు జన్మించారు. వారిని ఏజ్ ప్రకారమే రాముడి పక్కన భరతుడిని, తర్వాత లక్ష్మణుడిని, ఆ తర్వాత శత్రుఘ్నుడిని పడుకోబెట్టారు. వాళ్ళు విపరీతంగా ఏడ్చారు. అక్కడ ఉన్నవారు ఏమి చేసినా వాళ్ళు ఏడుపు ఆగలేదు. అప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి, ఇలా కాదు, రాముడి పక్కన లక్ష్మణుడిని, భరతుడి పక్కన శత్రుఘ్నుడిని పడుకోబెట్టమన్నారు. అప్పుడు వాళ్ళు అలాగే రాముడు ఉయ్యాల పక్కన లక్ష్మణుడి ఉయ్యాలని, భరతుడి ఉయ్యాల పక్కన శత్రుఘ్నుడి ఉయ్యాలని పెట్టారు. అప్పటికి వాళ్ళ ఏడుపు ఆగలేదు. అది చూసిన వశిష్ఠ మహర్షి, ఇలా కూడా కాదు, రాముడి ఉయ్యాలలో లక్ష్మణుడిని, భరతుడి ఉయ్యాలలో శత్రుఘ్నుడిని పడుకోబెట్టమన్నారు. అప్పుడు వాళ్ళు అలా చేశాక వారి ఏడుపు ఆగింది. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? భగవంతుడైన రాముని సేవ కోసం లక్ష్మణుడు, భగవద్భక్తుడైన భరతుని సేవ కోసం శత్రుఘ్నులు అవతరించారు. అంటే భగవంతునికి సేవ చేయడం ఎంత ముఖ్యమైనదో భగవద్భక్తులకి సేవ చేయడం కూడా అంతే విలువైనది. జై శ్రీరామ్.